అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ పత్రిజీ గారి బావమర్ది ద్వారకానాథ్ గారు మరియు లింగారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, లింగారెడ్డి గారు, మీరు ఎప్పటి నుండో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ఇప్పుడు పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సో ఇంతకు ముందు అంటే పత్రిజీ ఉన్నప్పుడు కూడా జరిగినవి ఉన్నాయా, లేకపోతే మీరు పాల్గొన్నారా? ఎస్ మేడం. సో తిరుపతిలో స్టార్టింగ్ నుంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. పర్టికులర్ 2003లో ఎలా అయితే డిసెంబర్లో మనం ధ్యానయజ్ఞాలు చేసుకుంటామో ఆ సంవత్సరంలో తిరుపతిలో జరగటం జరిగింది. సో నేను ఆ 7 days పార్టిసిపేట్ చేశాను యాజ్ ఎ వాలంటీర్గా. సో ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యేది. మార్నింగ్ మెడిటేషను, తర్వాత బ్రేక్ఫాస్టు, సో తర్వాత ప్రోగ్రామ్స్, లంచ్, డిన్నర్. సో అట్లా కంటిన్యూస్గా 7 days జరిగాయి మేడం. సో అప్పటి వరకు ఏంటంటే అంతకుముందు వరకు మనం కర్నూలులో చేసుకునే వాళ్ళం రెగ్యులర్గా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ గుంటూరు, విజయవాడ చేసాం, తర్వాత తిరుపతి చేసాం. సో తిరుపతి అనేది అప్పట్లో ఒక మైల్ స్టోన్ అయింది 7 days ప్రోగ్రామ్ అనేది. సో అప్పట్లో కూడా 7 days జరిగింది. ఎస్ మేడం. ఓకే సార్, ఏమైనా చెప్పింది ఉందా సార్? తిరుపతిలో యజ్ఞం జరగడం, అసలు దాని అక్కడ జరగడం వల్ల ఏం జరిగింది అని ఏదైనా చెప్పారా? అప్పుడు చెప్పినట్లలో కొన్ని 2-3 పాయింట్స్ ఏంటంటే, అక్కడ ఆ ధ్యానయజ్ఞం నాకు గుర్తు సుబ్బారావు గారు అని చెప్పి ఒకతను, గోదావరి అతను, 7 days స్టేజ్ ముందు అలానే కూర్చున్నారు ధ్యానంలో. లేచింది లేదు, తినింది లేదు, ఏం లేదు, అలానే ఉన్నారు. అప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఆఖరి రోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయన శరీరంలో 7 రోజులు అలా ధ్యానంలో పాల్గొని వెళ్ళారని చెప్పారు. ఓకే, అది మేడం. తర్వాత ఇంకొక హైలైట్ పాయింట్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అవర్స్ పెట్టారు అప్పుడు. సో పబ్లిక్ జనాలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అది కూడా చాలా కొత్తగా అనిపించింది జనాలకి. దాంట్లో ఒక పాయింట్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఏంటంటే, ఆ ధ్యానయజ్ఞంలో జనరల్గా పత్రి సార్ స్టేజ్ మీద ఎప్పుడు అట్లా చెప్పరు. ఓకే, కానీ ఒక పాయింట్ చెప్పారు, నేను ఉత్తమోత్తముని, నా నుంచి మీరు ఆవగింజంత నేర్చుకున్నా చాలు, మీ జన్మలు ధన్యమవుతాయని చెప్పారు. ఆ పాయింట్ ఇప్పటికీ నా మైండ్లో ఉంది. అది అట్లా అది. తర్వాత అప్పుడు అందరూ తిరుమలకు వెళ్ళటము. ఆ తర్వాత రీసెంట్గా లాక్డౌన్ తర్వాత మనకు తెలిసిందే, తిరుమలలో కూడా పైన కొండ మీద మనకు 3 రోజులు ధ్యానయజ్ఞం జరిగింది. పత్రి సార్ ఉన్నారు, పత్రి మేడం అందరూ ఉన్నారు. మన అందరూ భారతదేశం నలుమూల నుంచి వచ్చారు. అక్కడ ఆడిటోరియంలో చేసుకోవటం జరిగింది. అప్పుడు మనకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, వారి ధర్మపత్ని ఉండేవారు. వారి యొక్క సహకారంతో అక్కడ ధ్యానయజ్ఞం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నేను చూస్తుంది ఏంటంటే, ప్రతి పౌర్ణమికి సంగీత బాబు గారు అక్కడ కొండ మీద కూడా మెడిటేషన్ చేపిస్తున్నారని విన్నాను. సో ఇట్లా అద్భుతంగా జరుగుతున్నాయి. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో మోరార్లెస్ తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఈ ధ్యానయజ్ఞం జరగటం జరిగింది, పిఎంసి ఆధ్వర్యంలో. సో ఈసారి మళ్ళీ జరగబోతుంది. సో అది తర్వాత ఏంటంటే, తిరుమలకి తిరుపతికి డిఫాల్ట్గా వస్తుంటారు జనాలు. సో ఇట్లా మనలాంటి వాళ్ళకి ఏంటంటే ధ్యానం ప్రోగ్రాము, తర్వాత తిరుమలలో కొండ మీదకి వెళ్ళొచ్చు అని ఇట్లా బై 1 get 1 ఫ్రీ టైప్లో. ఓకే, సో అందుకు చాలామంది వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కూడా ఇంకా దానికి డబల్ వస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సార్, మరి ఈ యజ్ఞాలు యాగాల వల్ల అసలు ఏం జరుగుతుంది సార్? మరి వరల్డ్ పీస్ వస్తుందా? అసలు ఏం జరుగుతా ఉంది? డెఫినెట్గా అవుతుందండి. ఎందుకంటే ఒక సామూహికంగా మనం కూర్చున్నప్పుడు ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది, 10,000 మంది కూర్చొని చేసినప్పుడు ఆ సింగిల్ థాట్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా, దానివల్ల ఆ ఏరియా చుట్టూ అంతా కూడా బాగా ఆ పీస్ అనేది కానీ, ఆ ధ్యానం అనేది కానీ స్ప్రెడ్ అవుతుంది. దాంతో అక్కడంతా శాంతిగా ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి బుద్ధ పూర్ణిమ రోజు కూడాను నేపాల్ వ్యాలీ దగ్గర అందరూ బుద్ధిస్ట్ అందరూ కలిసి అది ధ్యానం చేస్తారు. అక్కడ మనం వెళ్ళి చూసామంటే, అసలుగా వెళ్ళి చూసామంటే అర్థమవుతుంది అనమాట ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇది నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది 1999లో ఫస్ట్ ధ్యాన యజ్ఞం కర్నూలులో. ఓకే, అప్పుడు ఒక 5 మంది దాకా వచ్చుంటారు. ఎందుకంటే ఫస్ట్ ధ్యాన యజ్ఞం కాబట్టి. అక్కడే మన పత్రి గారి పెద్ద కూతురు మ్యారేజ్ కూడా అయింది, ఫస్ట్ పెళ్ళి. సో దాని అందరికీ మేము వెళ్ళాం అన్నమాట. వెళ్ళి అక్కడ దే ఫర్ అబౌట్ 3 days ఉన్నాను అక్కడ నేను. సో అక్కడ అబ్జర్వ్ చేశాను.
దాన్ని మనం గ్రూప్ కాన్షియస్నెస్ అంటాం కదా, మ్మ్. అలాగనమాట. దానివల్ల డెఫినెట్లీగా చాలా అది ఒక ఎనర్జీ ఫ్లో అవ్వడం కానీ, అది ఎనర్జీ అనేది ఒక పెద్ద పవర్ఫుల్ అవ్వడం కానీ డెఫినెట్గా బాగుంటుంది. ఎక్కడ చూసినా కూడా అందుకోసమే మన భజన కూడా చాలామంది చేస్తాం, కలిసి చేస్తాం. సో అది ఒక సింగిల్ థాట్ ఫామ్, సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ ఉంటాం. రామ రామ హరే రామ అన్నట్టు రిపీట్ చేస్తూ ఉంటాం. కానీ మనలో మనం అది భక్తివం కాబట్టి వాళ్ళు ఒక మంత్రం చదువుతారు, మనం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ మన ధ్యానం కాబట్టి సింగిల్ ధ్యానం చేస్తున్నాం అంటే ఏమవుతుందంటే ఆ సింగిల్ థాట్ కనుక, ఇప్పుడు నేను కూర్చున్నాను, మీరు కూర్చున్నారు, మన లింగారెడ్డి గారు కూర్చున్నారు, మనం ముగ్గురుగా సేమ్ థాట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ థాట్ విల్ బికమ్ బిగ్, ఆటోమేటిక్గా అది అవుతుంది. అలాగే జస్ట్ ఇమాజిన్ ఒక 10,000 మంది కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ మన కర్తలు కూడా చూస్తూ ఉంటాం. మన పొద్దున పూట 5 to 8 మెడిటేషన్ చేస్తాం ఇక్కడ అర్లీ మార్నింగ్ ప్రతి యజ్ఞానికి. అది అప్పుడు సంగీత ధ్యానం అవుతుంది. మీరు కొంచెం వెనకాల కూర్చొని అబ్జర్వ్ చేశారనుకోండి, వెనకాల అబ్జర్వ్ ఎనర్జీ అన్నమాట, అది ప్యూర్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో అలాగే అందులో తిరుపతి పుణ్యక్షేత్రం, అది దానికి అంత పవర్ఫుల్ ప్లేస్ ఎక్కడ ఉండదు. అంత పవర్ఫుల్ ప్లేస్ మనం కూర్చున్నామంటే రెండు చేతులు కలుస్తాయి. అప్పుడు అంటాం కదా, అటు భక్తిను ఇటు ముక్తి రెండు అనుకోండి, రెండు కలుస్తాయి. కాబట్టి డెఫినెట్లీ అది చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా అంటే ఫస్ట్ టైం మెయింటైన్ చేసేవాళ్ళు తెలుసుకోవడానికి వస్తారు. వాళ్ళకు కూడా దాంట్లో కూర్చుంటే ఆ మూమెంట్ వస్తుంది, వాళ్ళకు కూడా అది మూమెంట్ వస్తుంది. సో అలాగే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సీనియర్ కానీ అంటే ఒక 1 month అన్నీ చేసే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. అండ్ దే ఫీల్ ఎనర్జైజ్డ్ ఆల్సో, ఎందుకంటే ఆ సేమ్ చూడ కూర్చుంటాం మనం, అది మన శ్వాస జాగ్రత్త పెడతాం మనం. సో అది కూడా ఎనర్జీ తీసుకుంటున్నాం మనం. ఎలాగైతే ఆకలి ఉన్నప్పుడు భోజనం చేసాం అనుకోండి, కడుపు నిన్నప్పుడు ఎలా ఎనర్జీస్ ఫీల్ అవుతామో, అది ఫిజికల్ బాడీకి, ఇది మన ఆత్మకి. సో ఇట్స్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో అంటే అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అక్కడ తిరుపతిలో. అటు భక్తి ఉంది, క్షేత్రం ఉంది, సామూహిక మెడిటేషన్ ఉంది, ధ్యానం ఉంది. అంటే కలిసి ఒకసారి ఇట్ బికమ్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకసారి మేము కూడా ఇలాగే అహోబిలంకి వెళ్ళాం పత్రికారితో, ఒక గురు పూర్ణిమకి అహోబిలంకి వెళ్ళాం అన్నమాట. ఒక 100 మంది వెళ్ళాము. 100 మంది అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తాం, అక్కడే అబ్జర్వ్ చేస్తాను. బ్యూటిఫుల్ ఎనర్జీ ఫ్లో అన్నమాట. సో అలాగే అన్ని చోట్ల అటువంటి పుణ్యక్షేత్రాల్లో బాగుంటుంది. ఓకే సార్, మరి మీరు ఇందాక చెప్పారు అహోబిలం వెళ్ళాము, పత్రిజీ సమక్షంలో ధ్యానం చేశాము అని చెప్పారు కదా. అంటే పత్రి సార్ ఎప్పుడైనా మీకు అంటే యజ్ఞాలు యాగాల వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరింట్లో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు, కానీ ఇది ఒక ప్లాన్ అనేది చేసి ఉన్నారు కదా మొట్టమొదట్లో, అప్పుడు సార్ మీ అందరి ముందు ఏమైనా చెప్పడం జరిగిందా? చాలా జరిగింది మేడం. ఎందుకంటే మీరు చూసారంటే అఘోరా బుక్ చదివారా మీరు? లేదు సార్. అఘోరాలో అఘోరా బుక్ ఉందండి, 3 బుక్కులు ఉన్నాయి, అఘోరా 1, 2 and 3. దాంట్లో అది రాసింది రాబర్ట్ స్వబోధా అని అతని శిష్యుడు అన్నమాట. ఆయన పేరు విమలానంద ఈజ్ యాక్చువల్లీ ఏ మోడర్న్ అఘోరా అన్నమాట ఆయన. సో ఆయన చెప్తారు అన్నమాట, ఒక హోమం చేయాలంటే దాన్ని ఎలా చేయాలి, ఎన్ని ఇటుకలు పెట్టాలి, ఎటువంటి షేప్ ఉండాలి, ఏం చేయాలి, ఆ హోమం చేశాక ఆ బూడిదే ఏమవుతుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. దీని మీద పత్రికలో చాలా సార్లు డిస్కషన్ అయింది మాతో. ఎందుకంటే చాలామంది మనం చూసామంటే, ఎందుకంటే ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ క్లెన్స్ ఇస్ ఫైర్ అండ్ అది ఇప్పుడు మనం సీతాదేవి కూడా అక్కడి నుంచి వచ్చింది అని మనమన్నీ వింటాం మన పురాణాల్లో కూడా. పురాణం చాలా చోట్ల కూడాను యజ్ఞం వల్లే అయిందని అంటారు. దిస్ డెఫినెట్లీ ట్రూత్ అండి. ఎందుకంటే అండ్ ఆల్సో ఫైర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్స్, మన పంచభూతాల్లో ఒక పార్ట్ అది కాబట్టి. సో యజ్ఞం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. అది ఆ బూడిద కూడా చాలా చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఆ బూడిద మళ్ళీ మన శివుడికి లింక్ అయి ఉంది కాబట్టి. అది ఆఫ్కోర్స్ అది డిఫరెంట్ బూడిద అనుకోండి, బట్ ఇట్స్ అడ్వాంటేజ్ ఉన్నాయండి. మా పత్రిక చాలా దీని గురించి చెప్పారు. ఎస్. ఓకే సార్, మరి లాస్ట్ టైం యజ్ఞము
ఎలా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. అంటే రాని వాళ్ళు ఆన్లైన్లో కూడా చూస్తున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎస్ మేడం. సో మన ఆర్గనైజర్స్ వారు చెప్పింది ఏంటంటే ఈసారి ఇంకా కొత్తగా ప్రతిరోజు 6 గంటల ధ్యానం అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ లాగానే. తర్వాత దాంతోపాటు ఈసారి అఖండ ధ్యానం కూడా ఉంటుందని విన్నాము. సో తర్వాత యూత్ కోసం ఒక రోజు కంప్లీట్గా యూత్ స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారని విన్నాము. తర్వాత తిరుమలలో కూడా కిందికి వచ్చిన వాళ్ళు పైకి కూడా వెళ్ళి ధ్యానం చేసుకుంటారని విన్నాము. తర్వాత మంచి భోజనాలు ఉంటాయి. తర్వాత రకరకాల పుస్తకాల ప్రదర్శన ఉంటుంది. సో తర్వాత పిరమిడ్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. అంటే ఒక 7 రోజులు ఒక విధమైన పండగ లెక్క ఉంటుంది అది. సో అది ఒక కొత్త వారికి వచ్చినా కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎట్లయితే సార్ చెప్పారో ఫస్ట్ టైం వచ్చి వారు ధ్యానం చేసినా కూడా ఆ సమూహంలో మంచి శక్తిని తెలుసుకుంటారని. సో ఇటువంటి అనేది చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే నన్ను ఇన్స్పైర్ చేసింది కూడా, నేను కర్నూలులో ధ్యానం నేర్చుకున్న తర్వాత కూడా బాగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి బాగా చెరగని ముద్ర వేసిందంటే ధ్యానయజ్ఞమే. గుంటూరు ధ్యానయజ్ఞం, విజయవాడ ధ్యానయజ్ఞం. సో ఎవరికైనా, మన పాత మెడిటేటర్స్కైనా కొత్త వారికైనా, ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన వాళ్ళకి, తర్వాత ఈ మధ్య ఏమైందంటే ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడిపోయినాం మనం. మన కంఫర్ట్లోనే ఇంట్లో నుండి చేసుకుంటున్నాం. అటువంటి వారు ఇటువంటి యజ్ఞాలకు వచ్చి ఫిజికల్గా వచ్చి అందరినీ కలవటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఎంతోమందికి ఇంటరాక్ట్ అవుతుంటాము, ఎంతోమందిని కలుస్తుంటాము. ఒక ఉత్సవం లెక్క ఉంటుంది అది. ఆ ఉత్సవాల్లో పాల్గొనటం అనేది. ఇంకా నేను ఇంకోటి గమనించింది ఏంటంటే ధ్యానయజ్ఞాల్లో నేను చాలాసార్లు గమనించాను, అక్కడికి వచ్చి ధ్యానం చేసినా చేయకపోయినా ఆ ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్లనే ఒక తెలియని తన్మయత్వం, ఒక ఆనందంలో ఉండిపోతాం. అది గమనించాను నేను. సో దానికోసమన్నా నేను పాల్గొంటూ ఉంటుంటాను. అంటే ధ్యానం ఎట్లా కొంచెం చేస్తాం, చేయమని కాదు. అంటే ఒక్కోసారి మనం వాలంటీర్స్ ఉంటారు, పనులు చేస్తుంటారు, అటు ఇటు ఉంటారు. అంత వాలంటీర్స్ అంత 24/7 పనులు చేసినా కూడా ఒక తెలియని తన్మయత్వం, ఒక తెలియని ఆనందంలో ఉంటుంది. సో అటువంటిది ఈసారి కూడా ఈ ధ్యానయజ్ఞం మన పిఎంసి వారు చేయడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఎంతోమందికి ఫిజికల్గా కలవటానికి, తర్వాత తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా అడ్వాంటేజ్ అది అన్ని విధాలుగా. అది మేడం. సో అది పిఎంసి ప్రేక్షకులకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రండి, మనం ఇంట్లో చేసుకుంటాం, సంతోషమే, సంవత్సరం అంతా చేసుకుంటాం. కానీ అప్పుడప్పుడు ఎట్లయితే తిరుపతికి వెళ్ళి కొండ మీదకి ఎక్కి దేవుని దర్శనం చేసుకుంటామో అట్లా తిరుపతికి రండి. మహతి ఆడిటోరియంలో ఈ ధ్యానయజ్ఞం జరుగుతుంది. మీకు వీలైన రోజులు పార్టిసిపేట్ అవ్వండి, పార్టిసిపేట్ అయ్యి ఎంజాయ్ చేయండి. బాగుంది సార్. అంటే ఇప్పుడు సార్ చెప్పారు సామూహికంగా చేయడం వల్ల గ్రోత్ కూడా ఉంటుంది అని. అంటే మీరు అప్పట్లో ఎవరైనా ఇలాంటి యజ్ఞాలలో, యాగాల్లో పాల్గొని మాకు ఇంత డెవలప్మెంట్ జరిగింది, మేము అక్కడ ధ్యానం చేయడం వల్ల మాకు తొందరగా సంకల్పం ఏది పెట్టుకున్న మేనిఫెస్ట్ అయింది, ఇట్లాంటివి వినడం జరిగిందా సార్? చాలా మేడం, ఒకటి రెండు కాదు. అంటే చాలా 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 చెప్పగలను. నా స్వతహాగా నాకు కూడా అలాగే అయింది. ఓకే, చెప్పండి సార్ మీ అనుభవం. అప్పుడు మేమేం వదిలినప్పుడు అయితే మాకు ఎంతమంది అంటే మేము 5-6 మంది ఉండేవాళ్ళం. సో ప్రతి పూట వీకెండ్, సాటర్డే సండే పత్రిక కూడా జాబ్ చేసేవారు, ఆయన కొలీగ్స్ ఉండేవాళ్ళు, నేను కూడా జాబ్ చేసేవాడిని. సో మాకు ఫ్రీగా ఉండేది సాటర్డే సండే అన్నమాట. సాటర్డే సండే ఎవరొకరి ఇంట్లో కలిసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పత్రిక ఇంట్లో కలిసామనుకోండి, ఇప్పుడు అందరం కూర్చొని నేను నా ఇంటి కూర్చొని మెయింటైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం చేసుకోవచ్చు, అది కరెక్టే. కానీ ఒక 5 మంది కూర్చొని అనుకోండి, ఇప్పుడు ఒక పండుగ చేసుకున్నాం అనుకోండి, ఒక 5-4 ఇంటికి వస్తే అది పండుగలా ఉంటుంది. ఇంట్లో మనం మీరు కూర్చొని చేసుకోండి, నేను పని చేసుకోండి, అది అంటే అని అనమాట. సో వెన్ యూ హ్యావ్ మోర్ కంపెనీ, వెన్ యూ హ్యావ్ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నాం అనుకోండి, మనంతా ఆ డిస్కషన్ ఉంటుంది. నీకు ఏం ఎక్స్పీరియన్స్ అయింది, ఎలాగైంది, సో నేను నేర్చుకుంటాను దానివల్ల. అంటే వాట్ యూ హ్యావ్ డన్ రైట్, వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్ నాకు అర్థమవుతుంది దానివల్ల. వీ కెన్ కంపేర్ నోట్స్, మీరేం చేస్తారు బాగా, నేను బాగా. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళాను అనుకోండి, అక్కడ చేశాను నాకు ఇంప్రూవ్ అవుతుంది, ఏదవుతుంది. ఇంకోటి ఏమవుతుంది, ఇంకోటి నెంబర్ 2 ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, అరే నేను కూడా ట్రై చేస్తాను అంటే ఒక కాంపిటీషన్ కూడా కాకుండా, ఇప్పుడు మీరు చేయగలిగితే నేను చేయలేను అని స్పిరిట్ మాలో ఉండేదన్నమాట. ఇప్పుడు ఆయన చేశారంటే నేను చేయలేను, నేను ట్రై చేస్తాను. సో నేను కొంచెం గట్టిగా ఇంకొంచెం నేను అరగంట సేపు కూర్చుంటే ఒక గంట కూర్చుంటాను మెడిటేషన్లో. ఒక 1 అవర్ కూర్చోలేకపోతాను, ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ కూర్చుంటాను, ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ కూర్చుంటాను నాకు ఫ్రీ ఉన్నప్పుడు. సో ఇది ఇటువంటి ఒక మోటివేషన్ అన్నది వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే మనకి లైక్ అండ్ సైడ్
ఎక్స్పీరియన్స్ షేరింగ్. అందుకోసం ఆ పత్రిక చాలా దాన్ని ప్రామినెంట్గా చెప్పేవారు, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అని. ఎందుకంటే టు మోటివేట్ అదర్స్. నా డబ్బాని కొట్టుకోవడం కోసం కాదు, బేసికలీ టు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, బాబు ఇలా చేయొచ్చు, ఇది కూడా ఉంది. ఆ రోజుల్లో మాకు ఎవరికి తెలియదు, ఒక గురువు అనేది ఎవరు లేరు. సో పత్రిక గారు ఒకరికే తెలుసు, ఎందుకంటే ఆయన స్వామీజీ కింద శిష్యర్గం చేశారు, ఎన్నో బుక్ చదివారు. సో మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆయన ఒకరే ఉండేవారు. సో మేము ఆయనతో షేర్ చేసుకునేవాళ్ళం అంతా మేము. ఆయన ఎప్పుడు గురువు అనలేదనుకున్నది వేరే మాట. సో అండ్ ఆయన చెప్పుంటే ఒక పాయింట్ ఇంకోటి ఏమంటే ఆయన కూర్చున్నప్పుడు ఒక టాస్క్ ఇస్తాను ద్వారాకి ఇచ్చేయనేవారు. సో ఇవాళ ఏం చేద్దాం, చలో ఇవాళ నువ్వు భూలోకానికి వెళ్ళు, సారీ కింద దాని ఏమంటారు మన బాతాలోకానికి వెళ్ళరా, లేకపోతే ఇవాళ నువ్వు వెళ్ళి రామసంగనాపానికి కలిసిరా, లేకపోతే ఇవాళ వెళ్ళి అలాగే వస్తారు ఇలా. సో యూ ట్రై. మనం కలుస్తాం లేదు అని వేరే మాట, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ నేను ట్రై చేస్తాను. సో ఐ పుష్ మై సెల్ఫ్ అది కలవడానికి అనమాట. సో కలిసినప్పుడు ఇన్షాల్లా ఠీకే గుడ్, బాగానే ఉంటుంది. కలగకపోతే వేరే మాట అది. బట్ ఇట్ ఈస్ ఐ ట్రైడ్. సో ఏమవుతుంటే ఇటువంటి ఐడియాస్ అన్నీ వస్తుంటాయి అన్నమాట సమూహంగా కూర్చున్నామంటే. అందుకోసం పిరమిడ్లో ఉన్నాను అనుకోండి, పిరమిడ్లో మనం ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు, కానీ పిరమిడ్లో కూర్చుంటే వేరే మాట. అందులో మన కింగ్స్ టెంపుల్కి కూర్చొని అనుకోండి ఇంకా అడ్వాంటేజ్ ఉండేది. కర్నూలులో పిరమిడ్ కడుతున్నప్పుడు కూడా అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండేది అన్నమాట. సో సాయంత్రం పూట నేను వెళ్ళి అక్కడ కడతారు కదా సిమెంట్ కూడడానికి, దాన్ని ఏమంటారు పెడతారు చెక్కవి, దాని మీద కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళం మేము. సో అటువంటి అడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట గ్రూప్ మెడిటేషన్లో. దేంట్లో కూడాను ఈవెన్ ఇఫ్ టేక్ కాలేజ్ కాస్ట్లో తీసుకున్నాను, డాల్మా తీసుకున్నాను అనుకోండి, మాకు 4 ఉండేవాళ్ళు వాళ్ళ గ్రూప్ అంతా. సో అలాగా వాళ్ళకి ఎస్పెషలీ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఐడియా పత్రిక ఐడియా కూడా జ్ఞాన భాగ్యం చేస్తుంది, ఎందుకంటే దీనికోసమే. అదర్వైజ్ ఎవరు చేసుకోవచ్చు. అని ఇవాళ రేపు ఫోన్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, అన్నీ మాట్లాడుకోవచ్చు. బట్ మీటింగ్ టుగెదర్ ఇన్ ఎ ప్లేస్, ఒక పండగ అనుకోండి, ఒక ఫెస్టివల్ అనుకోండి, సో అది చాలా అడ్వాంటేజ్ ఒక మనిషికి, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళకి. పాత వాళ్ళు కూడా కరెక్టే అనుకోండి, ఎందుకంటే పాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. మన కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది, కొన్ని క్లారిటీ వస్తుంది, కొంచెం మైండ్ క్లారిటీ వస్తుంది, కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి, చూసిన వాళ్ళకి మోటివేషన్ వస్తుంది, అది వీడి చేస్తారు, నేను చేయగలను వాళ్ళది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ విచ్ ఆర్ దట్ అండి. ఓకే. సో మరి సార్ ఇట్లాంటి ఈవెంట్స్ చేయడం వల్ల వేరే ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉంటామా? ఖచ్చితంగా ఉంటాం మేడం. ఎందుకంటే రకరకాల ఆర్గనైజేషన్స్ రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటారు. చేస్తున్నప్పుడు ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మన పిఎస్ఎస్ఎంలో మనం ఓపెన్ మైండ్తో ఉంటాము. ఏ ఆర్గనైజేషన్ వాళ్ళైనా మనం పిలుస్తాము, అందరు బుక్స్ చదువుతాము. దానివల్ల ప్రతి ఆర్గనైజేషన్లో మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ రవిశంకర్ వారు ఉన్నారు. వారు చాలాసార్లు మన ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అయ్యారు, ఐదర్ పిరిమిడి వ్యాలీలో కానీ లేకుంటే రిషికేశ్లో కానీ. తర్వాత ఈ ఓం శాంతి వాళ్ళు చాలాసార్లు పార్టిసిపేట్ అయ్యారు, తర్వాత రామచంద్ర మిషన్ వాళ్ళు. సో ఇట్లా లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలుస్తూ ఉంటాయి కూడా. రీసెంట్ గోవాలో కూడా గవర్నమెంట్ వాళ్ళు చేశారు అట్లా అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ని కలిసి. అది అప్పుడు ఈయన అనేవారు, ఇప్పుడు ఈయన దాజీ ఉన్నారు కదా, హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వాళ్ళు, ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి ఎందుకు పని చేయకూడదు అని చెప్పేవారు. అట్లా ఆయన ఎవరికైనా ప్లాట్ఫామ్ ఇచ్చేవారు. కన్హాశాంతివనం ఎందుకు ఆయన ఓపెన్గా పెట్టాడంటే అట్లా చెప్పేవారు, ఎవరికైనా ఈ ప్లాట్ఫామ్ ఇది అందరిది అని చెప్పేవారు. అట్లా మనం కూడా అలానే పత్రిసార్ అలానే ఓపెన్గానే పెట్టారు. అందరి బుక్స్ చదవమని చెప్పారు, అందరి గురువుల దగ్గర నుంచి వినమని చెప్పారు, అందరి దగ్గర నుంచి నేర్చుకోమని చెప్పారు. సో పిఎస్ఎస్ఎం అనేది ఎప్పుడు ఓపెన్ ప్లాట్ఫామే. సో దానివల్ల ఎంతోమంది కలిసి వర్క్ చేశారు, కలిసి ప్రోగ్రామ్స్ చేసాం కాబట్టి ఇది చాలా ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు గోవాలో చూసాము, అక్కడ ఏమైంది, ఒకసారి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు బీచ్లో స్పిరిచువల్ ఫెస్టివల్ అని చేశారంట. మనకి గోవాలో వెళ్ళి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏం చేసాం, అక్కడే 3 రోజులు ధ్యానయజ్ఞం చేసాము. అంటే ఒకళ్ళు చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్. సో అట్లా ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం గోవాలో వాళ్ళు
మనోహర్ పారికర్ వారికి ఒక మెమోరియల్ కట్టారు, అక్కడ ఒక పిరమిడ్ కూడా కట్టారు. ఓకే. కట్టారు కానీ వాళ్ళు సంవత్సరంలో 2 సార్లు వాడుతున్నారు దాన్ని. ఏది ఆయన బర్త్డే రోజు, ఆయన శరీరం చాలించిన రోజు, అంత కోట్లు ఖర్చు పెట్టినా కూడా. ఎప్పుడైతే మనం వాళ్ళని కలిసి మేము ఇక్కడ ధ్యానం చేసుకుంటాం, ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తామంటే చాలా సంతోషపడినారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు అని. ఆ ఇన్స్పిరేషన్ తోటే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు పక్కన ఒక పెద్ద పిరమిడ్ కడుతున్నారు గోవాలో బీచ్లో. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అట్లా మన గోవాలో గవర్నమెంట్నే మన మెడిటేషన్ ప్రోగ్రామ్స్ దాన్ని ఏమంటారు వాళ్ళు మోటివేట్ చేసిందంటే అది కంపల్సరీ పబ్లిక్ బెనిఫిట్కి మోటివేట్ చేస్తుంది, అన్ని చోట్ల మోటివేట్ చేస్తుంది. ఒక్కోసారి వాళ్ళు బయటికి యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కానీ లోపలైతే అది ఉంటుంది, లోపల ఉంటుంది. తర్వాత గోవా లాంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ ప్లేస్లో అలా గవర్నమెంట్ మోటివేట్ అయ్యి ఇట్లా చేయటం అనేది చాలా అద్భుతమైన పని. సో కంపల్సరీ మోటివేషన్ చేస్తుంది మేడం అది. ఓకే. సో మరి ఈ ధ్యాన యజ్ఞాలలో సార్ అంటే ఇంకేమేమి ఉంటాయి? ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంతో పాటు ఇంకేముంటాయి సార్? మన పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్లో సారు వీటితో పాటు కళలకి పెద్దపీట వేస్తుంటారు. సో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, లేకుంటే సింగింగ్ కానీ, సో అట్లా రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మెడిటేషన్ ఉంటుంది. సో అది ఒకటి ఉంటాయి. తర్వాత పిల్లలు పర్ఫామ్ చేస్తుంటారు, పెద్దలు పర్ఫామ్ చేస్తుంటారు. తర్వాత మన పైమా యూత్ కూడా పర్ఫామ్ చేస్తుంటారు. అదొక కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. తర్వాత ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది. తర్వాత రకరకాల గురువులు వస్తుంటారు రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి. తర్వాత తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఏంటంటే చాలామంది కొత్త గురువులు కూడా చాలామంది రావడానికి ఆస్కారం ఉంది. సో ఇంకొకటి నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, మామూలుగా ప్రతిసారిని అడిగాము సార్, ఇప్పుడు చూస్తే వాళ్ళు స్వామీజీ వచ్చారు, 2 గంటలు మాట్లాడారు స్టేజ్ మీద, కానీ చూస్తుంటే వారు అంటే వాళ్ళు చాలా లోయర్ క్లాస్ రూమ్లో చెప్పినట్టు చెప్తున్నారు, మనం హయ్యర్ క్లాస్ రూమ్లో ఉన్నట్టున్నది. అంటే దానికి సార్ ఏం చెప్పేవాళ్ళు అంటే, పర్సనల్గా అడిగినప్పుడు బయటికి చూస్తే వాళ్ళు ఏదో మనకు చెప్పినట్టు ఉంటుందయ్యా, లోపల చూస్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చి నేర్చుకొని పోయినట్టు ఉంటుంది. అట్లా ఎంతోమంది స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ గురువులు కానీ హెడ్స్ కానీ వస్తుంటారు. సో వాళ్ళు బయటికి ఏంటంటే వాళ్ళు క్లాస్ చెప్పినట్టు ఉంటుంది, కానీ లోపలికి ఏంటంటే వాళ్ళు మెడిటేషన్ నేర్చుకొని వెళ్తారు. అట్లా ఎంతోమంది వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళకు కూడా అది ఇన్స్పిరేషన్ అవుతుంది. యాడింగ్ టు దిస్ అండి, వెరీ ఫస్ట్ టైం ఋషికేశ్ ప్రోగ్రామ్ అయింది. సో ఋషికేశ్ ఎప్పుడు వెళ్ళలేదు అన్నమాట. సో నేను వెళ్ళాను పత్రికాతోటి. జాన మహాకుంభ్ అని పేరు పెట్టారు. ఆయన పేరేంటి, మూర్తి గారా, శాస్త్రి గారు. సో ఏం సార్ జాన మహాకుంభ్ పెట్టామంటే, అవునా ఇక్కడ ఈ ఏరియాకి కుంభని పెడితేనే పనికొస్తుంది, వింటారు. అందరు కుంభమేళ అంటే అందరు నీళ్ళలో స్నానం చేయడం అని ఉంటాయి, ఇది జాన కుంభం పెట్టాం. అందరూ అడిగారు నన్ను, ఇది జాన కుంభం ఏంటా అని ఇప్పటికి వెళ్ళలేదు. అంటే జానలో మునుగుతామా అని అడిగారు. అంటే రాండి మేము మునిగిస్తామని అన్నాను. సో అక్కడ కూడాను పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారు, ఎవరు మన ఏ గ్రూప్ అది, నారాయణ స్వామి కాదు అదేంటి సార్, ఎస్తో షురు మొదలవుతున్నది, చెప్తానండి అది. ఆయన వాళ్ళది గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళు మనం గంగా ఒడ్డు పక్కనే ట్రైన్ చేసాము, భోజనం అంతా వాళ్ళు చూసుకున్నారు. స్వామినారాయణ వాళ్ళు. సో వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. సో వాళ్ళు భోజనాలు అరేంజ్ చేశారు, మనం ధ్యానం చేస్తాం. అక్కడ చుట్టూ చాలా ఆశ్రమాలు ఉన్నాయండి. అడగొద్దన్నమాట మీరు, అంటే అన్ని అందరూ సర్ప్రైజ్, అందరూ భక్తి యోగే, మనం ఒక్కడే అక్కడ ఉన్నాం ధ్యానం చేస్తున్నాం. సో ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఎవ్రీ వాజ్ క్యూరియస్ ఆల్సో. అని వీళ్ళు ఏం చేస్తున్నారా, రిషికేశ్కి వచ్చారు, ఇక్కడ మరి రాముడు కృష్ణుడు అని పూజ చేసుకుంటాము, ఇక్కడ వీళ్ళు ధ్యానం నేర్పిస్తారేంట్రా అని. అందులో 5 days ప్రోగ్రామ్ అది. అండ్ పొద్దున లేస్తున్నాం మనం 5 o'clock నుండి అన్నమాట. గజ అంటే అడగలేండి చలి, పొద్దున్న లేవగానే వచ్చి మనం బయటకు వచ్చామంటే అడగద్దులేండి, శివరింగ్ అన్నమాట. అటువంటి వచ్చి వీళ్ళు పిచ్చివాళ్ళు అసలు, ఇంత పొద్దున్న లేచి వచ్చి కూర్చోవడం ఏంటి, మెయింటైన్ చేయడం ఏంటి. సో ఆ క్యూరియాసిటీ అనేది మళ్ళీ ఇది పాసింగ్ ఫేజ్లే, వస్తారు నెక్స్ట్ డే చెప్పరాడు, నెక్స్ట్ డే కూడా వచ్చారు. సో థర్డ్ డే దే జాయిన్డ్ us. వాళ్ళు కూడా వచ్చి ధ్యానం చేశారు. ఎంటైర్ స్వామినారాయణ టీం వచ్చి వాళ్ళు కూర్చునేవారు. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి సార్ అసలు? చెప్పండి చూడండి. అంటే హౌ యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
ఒక అది కూడా తిరుపతి లాగే కానీ అది కూడా ఒక పుణ్యక్షేత్రమే. అవును. రిషికేశ్ కూడా రిషికేశ్. పుణ్యక్షేత్రమే. Yes, sir. దాంట్లో కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి అక్కడ కూడా. సో అదవుతుంది అన్నమాట. సో పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇదేంటి చూద్దాం. ఎలాగంటే మనం ఒక కొత్త చోటుకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాను, చూద్దాం ఢిల్లీ ఏముందో. Correct. కుతుబ్ మినార్ ఉంది, ఉన్నాయి, చాందీ చౌక్ ఉంది, రెడ్ ఫోర్ట్ ఉంది. ఐ వాంట్ సీ ఎవర్ అరౌండ్, Correct. ఒక టూరిస్ట్ లాగా. సో ఇది కూడా అంతే అలా అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఏంటో అండి. సో వాట్ హ్యాపెన్స్, చాలామంది అలా అట్రాక్ట్ అయ్యి అండ్ ఫస్ట్ టైం అన్నమాట అక్కడ ఏమంటే నార్త్ అండ్ సౌత్ కలిసి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని కలిసాయి. ఓకే. అందరూ వచ్చారు. అటు బెంగాల్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర వచ్చారు, షోలాపూర్ నుంచి వచ్చారు, ఇటు మేము వెళ్ళాము. పీపుల్ కేమ్ ఫ్రమ్ కర్ణాటక, అటు చండీగఢ్, ఢిల్లీ, యూపీ అందరూ వచ్చారు. ఇట్ వాజ్ మోర్ లైక్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ లాగా అనిపించింది. సో ఎక్స్చేంజర్, ఎందుకంటే మన సౌత్లో కొంచెం మనం ముందు మొదలెట్టాం కాబట్టి మనకి కొంచెం సినిమాస్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు నార్త్ చండీగఢ్ కానీ లూధియానా కానీ అని చూసుకుంటే. ఇట్ వాస్ అమాల్గమేషన్, అంటే ఇట్ వాస్ వెరీ నైస్ థింగ్. సో అదే అవుతుంది అన్నమాట. సో ఇటువంటి చోట ఏమవుతుందంటే నాకు అన్నట్టు మీ ఇంట్లో మీరు కూర్చొని అంటే కూర్చోవచ్చు, అవును, మన ఫోన్లో మాట్లాడుకో, అది వేరే మాట. కానీ ఇట్లా గ్రూప్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లంచ్లో కానీ అయితే సాయంత్రం గోయింగ్ ఫర్ ఏ వాక్ ఆన్ ద గంగా అనుకోండి, మనం డిస్కస్ చేస్తాం, అరే మీరేం చేస్తారండి, ఎలా చేస్తారండి అని. సో ఐ మేడ్ సో మెనీ న్యూ ఫ్రెండ్స్ దేర్. సో అలా అవుతుందండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఐ రియల్లీ ఎంజాయ్డ్ 5 days. అరే అప్పుడే అయిపోయిందా, అప్పుడు వెనక్కిపోతున్నావా అనిపించింది నాకైతే. ఓకే. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్. యా. సో అప్పుడు మరి పత్రి సార్ ఏమైనా చెప్పారా సార్? ఇప్పుడు మీరు అన్నారు వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చి మన దాంట్లో కూర్చొని ధ్యానం చేశారు, ఇది ఒక చేంజే కదా సార్, నిజంగా చాలా అద్భుతం అనే అనుకో. అప్పుడు సార్ ఏమైనా చెప్పిన సందర్భం ఉందా దాని గురించి? దిస్ పాయింట్ ఇస్ ప్రూవెన్ అండి. నాకు అన్నట్టు సీసీ కేమ్ వాజ్ దేర్. ఓకే. ఆయన ఓ రోజు మాతో కూర్చున్నాడు పొద్దున. ఓకే. మేమందరం మేము ఎక్కడైతే మేము టెంట్ వేసామో అక్కడి నుంచి హార్డ్లీ ఒక మేబీ 5 minutes వాక్లో ఆయన వాళ్ళ ఆశ్రమం ఉంది గంగా. సో మేమంతా వెళ్ళి నేను వెళ్ళాను అనుకోండి, పత్రి గారు వెళ్ళి ఆయన కలిసి వచ్చారన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ హీ కేమ్. దాన్ని చూసుకున్నాం, అఫ్కోర్స్ గంగా ఆరతి అవన్నీ అవుతాయి, కాదని కాదు. బట్ పొద్దున 5 o'clockకి ఫస్ట్ డే ఓన్లీ హాఫ్ డే అన్నమాట. థర్డ్ డే కల్లా దర్ వాజ్ నో ప్లేస్ టు సెట్. ఓకే. పబ్లిక్ అంతా డౌన్ కింద కూర్చోడం మొదలెట్టారు. సో అది ఎఫెక్ట్ అన్నది అండ్ ఎవ్రీబడి ఫెల్ట్ నైస్ అన్నమాట. ఇది కొత్తగా ఉంది. సో ఆయన పెట్టింది అది మహాజాన కుంభ్, వెరీ యాప్ట్గా, అంటే కరెక్ట్గా పెట్టారాయన. అంటే అది కూడా మేబీ సెండ్ టు హెమ్ థాట్, ఈ పేరు పెట్టరా బాబు అని ఆయన వచ్చినట్టుంది థాట్. అది ఇట్ వాస్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అప్పటి నుంచి మన దేశంలో కూడాను నార్త్ సౌత్ కలవడం కానీ, వాళ్ళకి రావడం కానీ, కర్తాలకు రావడం కానీ, లేకపోతే మన వ్యాలీకి వెళ్ళడం కానీ అది ఎక్కువైంది. బాగుంది సార్. సార్ మరి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తిరుపతిలో కూడా మనము యజ్ఞం చేస్తున్నాం కదా, మరి భక్తులందరూ ధ్యానంలోకి మారడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ తిరుమలలో పౌర్ణమికి తర్వాత వీలైనప్పుడల్లా వచ్చిన వాలంటీర్స్కి అందరికీ అక్కడ ధ్యానం చెప్తున్నారని మనం చూస్తూ ఉన్నాము. సో ఈ పౌర్ణమి కూడా చేయబోతున్నారని ఖచ్చితంగా ఉంటుంది. ఎంతోమంది అట్లా భక్తి మార్గంలోంచి ఇలా వచ్చిన వాళ్ళు మనం ఎంతోమంది చూసాం పిఎంసీలో కానీ, ఇట్లా కంపల్సరీ వస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే మన దాంట్లో పర్టికులర్గా ఏంటంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మనది తెలిసిందే. తర్వాత రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కేరళ వెళ్ళటం జరిగింది. వర్కల అనే ఒక ఊరుంది. అక్కడ ఈ ఫారినర్స్ ఎంతోమంది వచ్చి అక్కడ యోగా సర్టిఫికేషన్ కోర్సులు చేస్తున్నారు. వాళ్ళకి మెడిటేషన్ తెలియదు, చెప్పేవాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ రోజు నేను 2 రోజులు అక్కడ ఉండి వాళ్ళకి మెడిటేషన్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఉదయం నుంచి ఎన్ని ఆసనాలు వేసి అంత అలసిపోయి మనం ధ్యానం ఊరిక కూర్చొని ఇట్లా చేయాలంటే ఎంత సింపుల్ అని చెప్పి చాలా హాయిగా వాళ్ళు 30 minutes 40 minutesలోనే దాని అనుభవం పొంది వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళటం జరిగింది. మళ్ళీ వాళ్ళు రేపు నవంబర్లో మళ్ళీ ఉంటుంది రమ్మని చెప్పారు. అంటే పత్రి సార్ ఏం చేశారంటే చాలా సింప్లిఫై చేశారు కాన్సెప్ట్ని. ఇంత సింపుల్ కాన్సెప్టు చాలా అరుదుగా ఉంటుంది ఎనీ ఆర్గనైజేషన్లో. ఇంత సింపుల్గా ఉండటం వల్ల ఏమైందంటే కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. పర్టికులర్గా ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే అవన్నీ చేసి అలసిపోయి ఉంటారు. కొంచెంసేపు అలా మెడిటేషన్ చేయటం వల్ల
ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావటం వల్ల కంపల్సరీ తిరుపతి లాంటి ప్లేస్లో ఏంటంటే అటు భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. ఎంతో అద్భుతంగా అంటే యజ్ఞాలు యాగాలు ఎందుకు స్టార్ట్ చేసుకున్నాము, మరి పత్రి సార్ కూడా ఎందుకు ప్లాన్ చేసేవాళ్ళు, తిరుపతిలో ఇంతకుముందు యజ్ఞం ఎలా జరిగింది, ఇప్పుడు పిఎంసి నిర్వహణలో ఎలా జరగబోతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you, Andy. థ్యాంక్ యూ ఆల్. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఆగస్ట్ 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.